డియర్ ఫ్రెండ్స్, యుఎస్లో స్టూడెంట్ సక్సెస్ అవ్వాలి అంటే, పర్టికులర్లీ ఫర్ తెలుగు స్టూడెంట్స్ సక్సెస్ అవ్వాలి అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ కొంచెం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 3 సీలు వదిలేయాలి. సి 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 3 సీలు వదిలేయాలి. ఫస్ట్ సి, సినిమా హీరో వర్షిప్. వెరీ ఫస్ట్ ఇస్ సినిమా హీరో వర్షిప్. సినిమాలు చూడటం తప్పని నేను చెప్పట్లేదు, సినిమాలు చూడొచ్చు, బట్ వర్షిప్ పనికిరాదు. అంటే ఒక కటౌట్కి పాలాభిషేకాలు చేయటము అలాంటివన్నీ మానేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ రెండవ సి, క్యాస్ట్. ఈ క్యాస్ట్ అనేటువంటిది 4 గోడల లోపలే ఉండాలి, కానీ బయటికి రాకూడదు. అది రెండవది. మూడవ సి, కరప్షన్. ఇక్కడ కరప్షన్ అంటే అన్నీ వచ్చేస్తాయి. అనెథికల్ థింగ్స్ వస్తాయి, రెజ్యూమేలు ఫేక్ చేయటం వస్తాయి, ఎడ్యుకేషన్ ఫేక్ చేయటం వస్తుంది, దొంగ గ్రీన్ కార్డ్స్ పెట్టడం వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. అంటే ఈ 3 సీలు వదిలేస్తే 100% ఈ అమెరికాలో ఈ స్టూడెంట్స్, ఇప్పుడు వచ్చేటువంటి స్టూడెంట్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో జాబ్స్ రావాలి కాబట్టి మనం అనెథికల్ థింగ్స్ చేస్తే వస్తాయి అని అనుకుంటున్నారు. అది ఖచ్చితంగా కాదు. ఎందుకంటే టెక్నాలజీ మనం తప్పు చేశామంటే ఇమీడియట్గా అది పట్టుకుంటుంది. సో కాబట్టి అమెరికాలో సక్సెస్ అవ్వాలి అనుకునేటువంటి స్టూడెంట్స్ దయచేసి ఈ 3 సీలని వదిలేయండి. వదిలేస్తే ఫస్ట్ సి అగైన్ సినిమా హీరో వర్షిప్, సెకండ్ ఈస్ క్యాస్ట్, థర్డ్ ఈస్ కరప్షన్, అనెథికల్ థింగ్స్. ఈ 3 వదిలేస్తే 100% you are going to get a success in a industry.